కానీ ప్రతి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకోవడం బరాబరే, కేంద్ర ప్రభుత్వ యొక్క సంక్షేమ పథకాలు అమలు చేయడం బరాబరే, వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. కానీ పేరు మాత్రం సంక్షేమ పథకం పేరునే మార్చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక ఆలోచనతో ఒక చిత్తశుద్ధితో ఒక్కొక్క సంక్షేమ పథకానికి ఈ విధంగా పేరు పెట్టాలని చెప్పి ఇవాళ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయాన్ని ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తుంగలో దొక్కుతుంది. మేము ఎక్కడ సంక్షేమ పథకాలు ఆపం. సంక్షేమ పథకాలు ఆపే ఆలోచన భారతీయ జనతా పార్టీకి లేదు, భారత సర్కార్కి లేనే లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాల పేరును మార్చే ప్రయత్నం చేస్తే మేము నేరుగా లబ్ధిదారులకు ఏ విధంగా ఇవ్వచ్చో దాని గురించి ఆలోచిస్తాం. నేరుగా లబ్ధిదారులకే ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మేము రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రమేయం లేకుండా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కానీ, గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కానీ, ఇవాళ మీరు చూడండి, ఇటువంటి సంక్షేమ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం పేరు మార్చింది. మీ ప్రభుత్వం యొక్క మీ సొంత సంక్షేమ పథకాలు, మీ నిధులతో జరిగే సంక్షేమ పథకాలు అంటే మీరు ఇందిరాగాంధీ పేరు పెట్టుకుంటారా, లేకపోతే ఒసామా బిన్ లాడెన్ పెడతారా, దావుద్ ఇబ్రాహిం పెట్టుకుంటారా? పెట్టుకోరు, మాకు ఏం అభ్యర్థం లేదు మాకు. కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలకు మీ పేరు పెట్టుకోవడం మీకు ఇబ్బంది లేదు. కానీ పైన కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పేరు పెట్టాలా లేదా? నిధులు ఇచ్చేది భారత సర్కారు, కేంద్ర ప్రభుత్వము. పేర్లు మార్చి ఫోర్తులు పెట్టుకొని సొమ్ముకొని సోకొకట్లక మీరు ప్రజలు మభ్య పెడతా అంటే ఊరుకునే ప్రసక్తే లేదు. వాళ్ళ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కానీ, గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కానీ, వీటిని నేరుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా లబ్ధిదారులకే చెందే విధంగా ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఆ విధంగా ఆలోచిస్తుంది. ఆ అవకాశం కల్పించేద్దని నేను కోరుతాను నేను.